దాదాపు 2 దశాబ్దాలుగా దేశానికి దూరంగా ఉన్న మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ తిరిగి బంగ్లాదేశ్లో అడుగుపెట్టాడు. త్వరలో జరిగే జాతీయ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన స్వదేశం తిరిగి వచ్చారు. ఆయన తల్లి 80 ఏళ్ల ఖలీదా జియా ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. 2008 నుంచి రెహమాన్ తన భార్య పిల్లలతో కలిసి లండన్లో ఉంటున్నారు. అక్కడి నుంచే బీఎన్పీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది జరిగిన విద్యార్థి ఉద్యమం అనంతర పరిణామాలలో ఆయన మీద ఉన్న మొత్తం 84 కేసులు రద్దయ్యాయి. దేశంలో కోల్పోయిన రాజకీయ స్థానాన్ని తిరిగి పొందడానికి బీఎన్పీ బలమైన ప్రయత్నం చేస్తున్న సమయంలో రెహమాన్ తిరిగి రావడం ఆ పార్టీ క్యాడర్కు కొత్త ఊపినిస్తోంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో తారిక్ రెహమాన్ అరెస్ట్ అయ్యాడు. అప్పుడు ఆయన వయసు 6 ఏళ్లు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య యుద్ధ ఖైదీలలో ఇతడే అతి పిన్న వయస్కుడు.